మాట్లాడుతున్నారు. పిల్లలు ఎప్పుడైతే నాలాగా మాట్లాడడం మొదలు పెడతారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ చదువులు చెప్పారు, వాడిని 5th క్లాస్ వచ్చినవాడికి వారికి 4th క్లాస్లో ఉన్న ఒక చాప్టర్ నేను చెప్పట్లేదు వాడు మర్చిపోతున్నాను. ఎగ్జామ్ వరకు రాసామా అయిపోయింది, ఇంతకుముందు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేయండి. వాట్సాప్ గురించి వాడు 10 రకాలు చెప్తాడు, ఇన్స్టాగ్రామ్లో రీల్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలి, సో 20 రకాలు చెప్తాడు, 20 యాప్లు చెప్తాడు. మనకు తెలియని టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర ఉంది. పిల్లలు గ్రేడింగ్ ఎలా చేసుకోవాలి, పిక్చర్స్ ఇంకా ఎట్లా పెట్టుకోవాలి, గూగుల్ నుంచి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లోడ్ ఎలా చేయాలి, లాట్ ఆఫ్ స్టఫ్ దే. సేమ్ థింగ్ ఇక్కడ మేము ఎలా ఎంకరేజ్ చేస్తాం అసలు, మీకు ఒక పేపర్ కానీ బుక్ కానీ ఉండదు. కమ్ విత్ యువర్ ఫ్రీ హ్యాండ్, దిస్ ఈజ్ యువర్ వరల్డ్, నవ్ యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ టు ద వరల్డ్ ఆఫ్ టెక్నాలజీలో మీ టాలెంట్ మీకు ఫౌండేషన్ లెవెల్స్ ఇస్తాం. ఈ కోర్స్ ఎలా ఉంటుంది అంటే 3 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ ఇస్ ద ఫౌండేషన్ లెవెల్, నెక్స్ట్ ఇస్ ద ఇంటర్మీడియట్ లెవెల్, దెన్ ఇస్ ద అడ్వాన్స్ లెవెల్. ద ఫౌండేషన్ లెవెల్ విల్ డీల్ వేర్ హ్యాపీ. మీ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఫౌండేషన్ గురించి చాలా చక్కగా దీస్ పీపుల్ హ్యావ్ ఐడియా, ఫౌండేషన్లో ఏం చెప్పాలి ఆల్మోస్ట్ ఎవ్రీవన్ నోస్ దట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వీ స్టార్ట్ డైరెక్ట్లీ విత్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ అంటే ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ ఏంటి. సో ఇంతకు ముందులాగా 10 మంది కూర్చొని ఇంకా పనిచేసే రోజులు పోయి, 1 పర్సన్ అతను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రాజెక్ట్ బిల్డ్ చేసి అతనే మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసి మార్కెట్లో అమ్మేసేసి